హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే టమాటో కొత్తిమీర పచ్చడి అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి ప్లస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనం విలేజ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 6 వరకు పెద్ద టమాటాస్ అండి కట్ చేశాను. ఇందులో 10 నుండి 15 పచ్చిమిరపకాయలు అండి. సో మీరు మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఇవి ఎక్కువ కారం లేవు అనమాట, అందుకే నేను ఎక్కువ వేసాను పచ్చిమిరపకాయలు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అండి, 1 కప్ ఉంటుంది. చిన్న బౌల్ ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది అనమాట అంతా. కొంచెం పుదీనా. సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఉడకబెట్టాలి కదా. సో అందుకని ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అండి, అవి కొంచెం వేగాక కొత్తిమీర. ఈ కొత్తిమీరను పచ్చిమిరపకాయలు 1 మినిట్ అలా వేగిన తర్వాత మనం ఇందులో పుదీనా వేసాం ఫ్రెండ్స్. పుదీనా కూడా ఈ ఆయిల్లోనే మనం బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ మనం ఇంకా సపరేట్గా వాటర్ ఏమి వేయట్లేదండి. ఇక్కడ వాటర్ వేయకుండా చేస్తూ ఉన్నాం అనమాట. మనం రోటి పచ్చళ్ళ టైప్లో అనమాట. రోట్లో కూడా చేస్తే బాగుంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ అవి బాగా వేగాక టమాటాలు వేసాము. ఇక్కడ ఏంటి అంటే మీరు పసుపు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెయ్యట్లేను అనమాట, మిక్సీలో వేసినప్పుడు చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం మూత పెట్టి బాగా మగ్గించాము. ఇవి మగ్గినాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. సో కూల్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, మొత్తం కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనం వాటిని మిక్సీలో వేసాం. సో నేను జార్లో వేసాను. ఇందులో మనం వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. సో దీన్ని మనం కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టాలండి, మరీ స్మూత్ పేస్ట్ చేయకూడదు, బాగోదు టేస్ట్ అలా చేస్తే మనకి. సో కచ్చాపచ్చాగానే పట్టుకోవాలి. సో చూసారా ఫ్రెండ్స్, పట్టి నేను ఒక బౌల్లోకి తీసాను. సో దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టాలా. దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. దాంట్లో 1 స్పూన్ వరకు పోపు గింజలు వేసాను. జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు ఉంది అందులో. సో నెక్స్ట్ వచ్చేసి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసాను అనమాట. మనం పోపులో వేస్తే అవి బాగుంటుంది అనమాట. 2 ఎండుమిరపకాయలు. సో చివరిన కరివేపాకు వేసి ఇది కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు వేయండి, ఎందుకంటే మనకు పసుపు మాడిపోతుంది అది. సో మన పోపు తాలింపు రెడీ అయిపోయింది కదా, దీన్ని పచ్చళ్ళలో వేసేద్దాం. ఇప్పుడు మన టమాటో కొత్తిమీర పచ్చళ్ళలో వేసేసి కలిపేసుకుంటే టేస్టీ ఎంతో యమ్మీ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందనమాట. చేయడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ వస్తుంది, బెల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.